ఇది వరండా కాదా తిరగనికి, ఈవెంట్ ఇది. నాకు తెలియదు అనుకుంటున్నావా ఏంటి? ఇలాంటివి ఎన్ని చూసుంటానో తెలుసా? నువ్వు ఎన్నెన్నో చూసుండొచ్చు, కానీ ఇది దామోదర్ ప్రసాద్ గారి ఈవెంట్. ఇక్కడ కొంచెం ఇబ్బంది అవుతుంది. తర్వాత కూర్చో, అక్కడ కూర్చో. ఎక్కడ కూర్చోవాలి? షెన్ను ఉన్నాడు, పక్కన కూర్చొని మాట్లాడు. ఏహే, నేను ఎందుకు వచ్చానో నీకు తెలుసా? ఏమాలే? ఇదిగో ఈ సినిమా క్లిప్లు ఇందాక నుంచి టీవీలో వేస్తున్నారు. ఇగో కాస్త ఆ పేరేంటో చెప్పొచ్చు కదా? పేరు తెలుసుగా, చెప్పు. ఓహో, ఆ పేరుకు వచ్చిన తిట్టి, ఆ పేరు నేను చెప్పలేనే. అదే అదే ఫాదర్ చిట్టి ఉమా కార్తిక్ అని పిలుస్తున్నాం మేమైతే. ఏహే చెప్తున్నా కదనే. అది చెప్పు. నీకు కూడా తిరగట్లేదా పేరు? తిరుగుతుంది, కానీ వయసుకి రెస్పెక్ట్ ఇచ్చి చెప్పట్లేదు. మైక్ పట్టుకొని వచ్చి తుత్తు అంటాం కాదు, నేర్చుకో. కాస్త ఆ పేరు ఏంటో నీకు కూడా తెలియట్లేదు. నేను చెప్తానే, కూర్చో. పక్కన మైక్ లో చెప్పలేను, నేను పక్కన చెప్తా. ఈ వయసు పోయింది కానీ పేర్ల గురించి ఎందుకే నీకు? నీకెందుకయ్యా? సరే నేనే కనుక్కుంటా. ఇగో ఇక్కడికి ఇంతమంది వచ్చారుగా, వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెడతావే? పోరా. కాదు, ఈ టైంలో ఇక్కడికి వచ్చినవేంది? నీకు సీరియల్ చూసే అలవాట్లు లేదా? ఆయన మగ అయినా ఆఫీస్కి వెళ్తాడు. నీకెందుకురా? ఈ సినిమా పేరేంటి? ఫాదర్ చిట్టి ఉమా కార్తిక్. అది కూడా ఆయన చెప్పిండు, కాస్త మంచి చెప్పు. అంతే అమ్మా. ఫాదర్ అంటే నైనా, చిట్టి అంటే పాప, ఉమా అంటే హీరోయిన్. అడగలేదు నేను, నిన్ను అడగలేదంటున్నా. కరెక్ట్ చెప్పిండు కదా. ఏం కావాలి నీకు? అంటే ఈ పేరు ఇట్లెందుకు పెట్టిరని అడుగుతున్నావా? అవును, యూకేఎఫ్సి. అది చూడు, యూకేఎఫ్సి. యూకేఎఫ్సి. ఓకే, ఉమా కార్తిక్ ఫాదర్ చిట్టి అట్లా పెట్టుకో. నిన్ను అడగలే కదా నేను. నువ్వు చూడవా దీప సీరియల్? చూడవా? చూస్తున్నావా? ఎవరిష్టం నీకు? దీప ఇష్టమా? ఈ సినిమా పేరేంటో చెప్పు. ఫాదర్ చిట్టి ఉమా కార్తిక్. అందరు అది చెప్తారు, ఒక్కరు సరిగ్గా చెప్పరు. నీ పేరు కూడా ఉంది కదా సినిమాలో. ఓ, అయినా ఈ మధ్య మతిపరుపు చాలా ఎక్కువైంది. ఎవరు నువ్వు? మైక్ ఇస్తే చెప్తాడు. నా పేరు కార్తిక్ అండి, సినిమాలో కార్తిక్గా చేశాను. ఓహో, మీరే నా హీరో. ఓకే, ఎక్కువ అడిగితే బాగోదులే కానీ. థ్యాంక్స్ ఎవ్రీవన్ ఫర్ కమింగ్ ఫర్ దిస్ ఈవెంట్. ఎఫ్సియూకే అనేది యాక్చువల్గా డైరెక్టర్ గారు విద్యాసాగర్ రాజు గారితో నా జర్నీ ఆల్మోస్ట్ ఆయన నాకు పరిచయం అగైన్ త్రూ జగపత్ బాబు. అండ్ ఇట్స్ ఆల్మోస్ట్ ఐ థింక్ 3.5-4 years సిన్స్ ఐ నోన్ హిమ్. అండ్ ఐ థింక్ చాలా స్క్రిప్ట్స్ డిస్కస్ చేసాం, కొన్ని చాలా చేసాం. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఈ స్క్రిప్ట్ ఓకే అనుకుని డెఫినెట్గా చేయాలనుకుని చేసిన స్క్రిప్ట్ ఇది. సో స్క్రిప్ట్ ఆల్మోస్ట్ we worked almost like a year on the script. And స్క్రిప్ట్తో పాటు ఈ పాయింట్ని స్క్రీన్ ప్లే పరంగా కానీ లేకపోతే కాస్టింగ్ పరంగా టెక్నీషియన్స్ పరంగా కూడా I think the best we could do was this. And everything is the best. It happened for the best and it will be the best. So that's to make అంటే కొంచెం యూనిక్ స్క్రిప్ట్స్ నాకు ఇష్టం. అండ్ స్క్రిప్ట్స్ కొంచెం ఏదో ఇంట్రెస్టింగ్ ఉంటే తప్ప చేయలేను. అందుకు నాకు 2.5-2 years గ్యాప్స్ వస్తుంటాయి. సో ప్రతిసారి అలా మొదలైంది అంటుంటారు నన్ను. బట్ ఎనీవేస్, సో దిస్ ఇస్ హౌ దిస్ హ్యాపెండ్. ఎక్కడ కూడా ఐ డోంట్ కాంప్రమైజ్ ఆన్ ద క్వాలిటీ ఆఫ్ ద ప్రోడక్ట్. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే మనం తీసిన సినిమా వ్యాపారం అవ్వచ్చు. బట్ ఇవాళకి కూడా సినిమా అనేది ఇట్స్ ద మోస్ట్ చీపెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. ఒక ఫర్ ఎనీ ఆడియన్స్, బేసిక్లీ మాసెస్ కానీ మిడిల్ క్లాస్ కానీ ఇది మోస్ట్ చీపెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. సో వాళ్ళు ఖర్చు పెట్టే ప్రతి రూపాయికి నేను చేసిన వాట్ ఐ టేక్ కేర్ ఆఫ్ ద క్వాలిటీ అండ్ ఎవ్రీథింగ్ బికాస్ ఇట్ హ్యాస్ బి షోన్ ఆన్ ద స్క్రీన్. అందరికీ నమస్కారం అండి. నేను ముఖ్యంగా జగపతి బాబు గారికి, మన సునీల్ గారికి చాలా థ్యాంక్స్ అండి. నేను చిన్న టిక్ టాక్ చేసుకునేవాడిని. ఈ రోజు నన్ను స్టేజ్ మీద పిలిచి నాకు ఈ అవకాశం ఇచ్చిన మన యాజమాన్యం అందరికీ నమస్కారం అండి. సార్ నాది ఒకటే కోరికండి, జగపతి బాబు గారితో ఒక్క స్టెప్ వేయాలని నాకు ఇప్పటి నుంచి ఒకరు ఆయన ఫ్యాన్ సార్ నేను. అనుకున్నదవ్వదురా కానీ అయ్యేది తెలియదురా. That was so sweet. That's the moment of FCUK pre-release event. Thank you so much once again, sir. And thank you so much, Durgarav garu. Can we have Beams garu here, please? చిన్న చిన్న కళలు ఉంటాయి సార్,
ఆ కలల్ని కన్నీళ్ళని ఒకే చోట పొదుగు చేసుకుని ప్రయాణం చేసుకుని ఇక్కడికి వస్తే సుమారు 20 సంవత్సరాల ప్రయాణంలో ఈరోజు మిమ్మల్ని కలుసుకోగలిగాను సార్. ఇది కలవడం అంటే ఏదో స్టేజ్ మీదకి వచ్చి మాట్లాడి వెళ్ళిపోయినది సులువుగా కాదు. లేదు సార్, నాకు చాలా అంటే ఇక్కడ చాలా ఒక చిన్న పెయిన్ ఉంది. అది ప్రేమతో కూడుకున్న పెయిన్ ఉంది సార్. మిమ్మల్ని కలుసుకోగలిగాను. ఈరోజు మా అమ్మ నాన్నకు నేను థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే మీలాంటి వ్యక్తులతో కలిసి పనిచేసే అదృష్టం భగవంతుడు మాకు కల్పించాడు సార్. అందుకు మీకు నేను ఈ వేదిక నుంచి ధన్యవాదాలు చెప్తే సరిపోదు. నాది కొంచెం ఎమోషనల్గా అవుతున్నాను మిమ్మల్ని చూసి సార్. అంటే చాలా సినిమాలు చేశాను, చాలా పాటలు హిట్లు ఇచ్చాను. మనసుకు ఒక సంతోషాన్ని కలిగించే అంశం ఒకటి ఉంటుంది. మనసును మున్ముందుకు తీసుకెళ్లే ఒక నమ్మకాన్ని, శక్తిని కలిగించే ఒక దృఢమైన సంకల్పం ఒకటి ఉంటుంది. అలాంటి సంకల్పాన్ని మాకు మాలాగా చాలామంది కలగజేసిన మీలాంటి పెద్దవాళ్ళకు మేము పాదాభివందనం చేయడం తప్పు కాదు సార్, అది ఆశీర్వాదం అవుతుంది. అలాంటి ఆశీర్వాదం ఈ వేదిక ద్వారా నాకు కల్పించినందుకు నా దాహం తీరాలనుకున్నాను. దాహము తీరాలంటే దాము గారిని కలవాలనుకున్నాను సార్. మీరు ఒక్కసారి వేదిక మీదకి వస్తే నేను ఈరోజు అంటే ఎందుకు సినిమా ఇండస్ట్రీకి వచ్చాననే దానికి నా జన్మకు, నా సంగీత జన్మకు ఒక సార్థకత ఉంటుంది నా ఫీలింగ్. నేను అతిగా మాట్లాడితే క్షమించండి. మిమ్మల్ని చూస్తున్నప్పుడు అనిపిస్తుంది ఈ పాట సరిపోవట్లేదు. నేను డియో 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 డిస్క్ చేసిన ఇంకేదో కావాలనిపిస్తుంది మిమ్మల్ని చూస్తుంటే. అండ్ ఇంకా మాట్లాడడానికి చాలామంది ఉన్నారు, నేను తర్వాత మాట్లాడతాను. థ్యాంక్ యూ సో మచ్ सर. रियली वेरी नाइस, वेरी गुड, जिसकी वजह से मैं बॉम्बे से यहाँ पे आ गया. और बहुत ही सुलझे हुए कंपोज़र हैं भीम सर, और इनसे बहुत कुछ सीखने को मिला. और आप सबको तो मैं फिल्मों में देखता हूँ, सर को देखता हूँ, माशाल्लाह बहुत ही अच्छा काम करते हैं. और सर भी हमारे तो आई हैव नो दैट बिग वर्ड्स इनके लिए. आई एम रियली वेरी हैप्पी टू शेयर दिस स्टेज विद यू ऑल. एंड FC UK फिल्म के लिए मैं बहुत सारी बधाइयाँ देता हूँ आप सबको, एंड पूरी टीम को इस फिल्म के लिए बहुत सारी बधाइयाँ, मुबारकबाद. కదా ఇప్పుడు నీకు ఏం కనబడట్లేదు, నీ లవ్ అంతే ప్యూర్ అయిన మీద ఉంది అని అంటే నువ్వు ఇది ప్రూవ్ చేసుకోవాలన్నమాట. యూ హ్యావ్ టు గో స్ట్రైట్ టువర్డ్స్ హిమ్ అండ్ హోల్డ్ హిస్ హ్యాండ్. ఓకే, రెడీ? ఈజీయా కష్టమా? ఓకే, ఐ కెన్ ట్రై. ఓకే బామ్మ, ఒక 3 చుట్లు రౌండ్కి తిరుగు, తిప్పు. ఫాస్ట్గా తిరుగు. రెడీ? మధ్యలో స్టేజ్ మధ్య ఇది ర్యాండమ్ యూ షుడ్ గో ఆఫ్. ఇది స్ట్రైట్. మెల్లగెళ్ళు, మెట్ల దగ్గర నీకు హెల్ప్ చేస్తాను నేను. బాబు గారి కోసమా? అగో అక్కడే ఉన్నారు. కొంచెం అంత ఈజీగా దొరకరు. ఇఫ్ యూ లవ్ హిమ్ కమాన్, కొంచెం స్ట్రైట్, కొంచెం స్ట్రైట్, అట్లనే వెళ్ళు. రైట్, లెఫ్ట్ తీసుకో. ఐఎమ్ హెల్పింగ్ యూ. లెఫ్ట్ తీసుకో, స్ట్రైట్ వెళ్ళు, స్ట్రైట్ అట్లనే. పడేసుకో. నమస్తే పీపుల్, వాట్సాప్. సో ఫస్ట్లీ జగపతి బాబు గారికి థ్యాంక్ యూ సో మచ్. ఐ జస్ట్ హర్డ్ దట్ ఇలా క్రియేటర్స్ని పిలిపించి ఆడియో లాంచ్ అయితే ఏదైతే ఉందో అది మీ ఐడియా అని చెప్పి థ్యాంక్ యూ సో మచ్. అండ్ సునీల్ గారు కానివ్వండి, మీరు కానివ్వండి, హ్యూజ్ ఇన్స్పిరేషన్ యంగర్ జనరేషన్ వెన్ ఇట్ కమ్స్ టు యాక్టింగ్. అండ్ FC UK టీమ్ వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్. అనుకున్నదవ్వదురా కానీ అయ్యేది తెలియదురా. నేనేం చెయ్యని అయ్యా నచ్చిందే పోవచ్చురా, కానీ వచ్చిందే నీ సొత్తురా. నేనేం చెయ్యని అయ్యనయ్యా. శ్రీ రంజిత్ మూవీస్గా మొదలయ్యింది. అలా మొదలైంది రోజున కరెక్ట్గా 21/1/2011 రిలీజ్ చేశాడు. రిలీజ్ చేసినప్పుడు 26th వాంటెడ్ వచ్చినప్పుడు థియేటర్లన్నీ దొరకని పొజిషను. 21st ఆ రోజున దిల్ రాజు గారు సుదర్శన్ 35 వేయాలంటే 21st నాకు బృందావనం 100 రోజులు అవ్వాలి, 22nd వేస్తాను, మీరు నాకు రెంట్ అడ్వాన్స్ ఇవ్వాలి, మీది కలెక్షన్ వస్తుందో రాదో 3.5 లక్షలు అడ్వాన్స్ ఇస్తే వేస్తాను అని చెప్పారు. అప్పుడు దాము గారు ధైర్యం చేసి పక్కన ఉషా మయూరిలో నా సినిమాలో దమ్ముంటే ఎక్కడైనా నా సినిమా ఆడుతుంది అని చెప్పి ఆయన ఆ రోజుల్లో ఓన్ రిలీజ్లో వెళ్ళారు.
ఆ రోజు 21. ఇవాళ ఈ సినిమాకి 21 ఇయర్లో వెనకమాల 21 ఉంది. 21 తిప్పితే 12 ఉంది. 12/2 ఈ రిలీజ్ డేటు. సో డెఫినెట్గా చరిత్ర తిరగరాస్తుంది, డౌట్ అక్కర్లా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీబడి హూ ఇన్వైటెడ్ మీ హియర్. సార్, జగపతి బాబు గారు మీ జగపతి పిక్చర్స్ మూవీస్ మా థియేటర్లో ఆడే. సో మై డాడ్ వాజ్ సో హ్యాపీ దట్ ఐమ్ కమింగ్ హియర్. అండ్ చిన్నప్పుడు మనసంతా నువ్వేలో మనిషి అన్నవాడు నేను ఇడ్లీ తింటాడు, ఒక ఇడ్లీ తీసి అన్న మాట విన్న వెంటనే సో అరే మన జోల్పాలెం రోడ్ కుర్రోడేరా అని చెప్పేవాళ్ళు అనమాట. సో ఈవెన్ ఐఎమ్ ఫ్రమ్ భీమవరం, సో వీ హ్యాడ్ లాట్ ఆఫ్ కనెక్షన్. చాలా మీరంటే కూడా చాలా ఇష్టం సార్ నాకు. సో ఐ విష్ ఎవ్రీబడి ఫర్ ద క్యాష్ అండ్ క్రూ, విష్ యూ ఆల్ సక్సెస్ అండ్ డెఫినెట్లీ ఇట్స్ గonna బీ వండర్ఫుల్ మూవీ. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ FCUK టీమ్ అందరికీ. ఏవీస్ కానీ సాంగ్స్ కానీ చాలా బాగున్నాయి. అండ్ హీరో కార్తిక్ మీరు చాలా బాగున్నారు స్క్రీన్ మీద. అండ్ యూ ఆర్ లుకింగ్ గార్జియస్. అండ్ జగపతి బాబు సార్ గురించి చెప్పక్కర్లేదు, అమేజింగ్ సార్. అండ్ చిన్నప్పటి నుంచి మీ మూవీస్ చూస్తూ వచ్చాం. అండ్ ఐఎమ్ రియలీ గ్లాడ్. అండ్ మీతో పాటు ఇక్కడ నేను ఉంచున్నాను అంటే ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ఎవ్రీ వన్. ఐ లవ్ యూ సార్. అండ్ సునీల్ అన్న, మీ డాన్స్ అన్న, మీ కామెడీ అన్న నాకు చాలా 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 ఇష్టం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా యూట్యూబర్స్ని ఇక్కడ పిలిపించి ఆడియో లాంచ్ ఇలా సాంగ్స్ రిలీజ్ చేయడం అంటే యూట్యూబ్ వరకే అనుకున్నాం, టీవీ వరకే అనుకున్నాం. ఇలా ఒక సినిమాకి ఒక 300 మెంబర్స్ 400 మెంబర్స్ టెక్నీషియన్స్ ఎంత కష్టపడితే కానీ ఒక సినిమా రాదు. ఇందాక రవణ చెప్తున్నారు యూట్యూబ్లో కూడా సినిమా స్టార్స్ ఉన్నంత ఫేమ్ వాళ్ళకు ఉందని. బట్ కాదన్నా, ఒక మూవీ రావడానికి వాళ్ళు ఒక 6 months ఒక 300-400 మెంబర్స్ కష్టపడితే అది అవుట్పుట్ వస్తుంది. తప్పకుండా ఇలాంటి అంటే పాండమిక్ సిచ్యువేషన్లో కూడా అందరు లైఫ్ రిస్క్ చేసి వాళ్ళందరూ సినిమా కోసం కష్టపడి సినిమా తీశారు. మీరందరూ ఈ సినిమాని February 12th వస్తుంది కాబట్టి మీరందరూ మూవీ థియేటర్స్కి వెళ్ళి సినిమాకి తప్పకుండా సపోర్ట్ చేయండి. చిట్టి పెట్టి ఒక సినిమా తీయంటా, చిట్టి పెట్టి నేను హీరోయిన్, ప్రొడ్యూసర్, నువ్వు హీరో, బాబు గారు హీరో, నువ్వు హీరోయిన్. నేను హీరోయిన్. ఓకే, అంటే ఎట్లా ఉండాలి స్టోరీ, ఎట్లా ఉండాలి? రొమాంటికా, సస్పెన్సా, థ్రిల్లరా? రొమాన్స్ మొత్తం. సార్ ఏం చెప్పలేక ఏం చేయలేక నవ్వుతున్నారు అక్కడ. సినిమా కూడా వద్దు కానీ అదేదో బారసాల వేడుకంట చేయండి, ఉయ్యాలు తెచ్చి పడుకుంటా. పాప ఒక ఉయ్యాలు కూడా తెచ్చుకున్నాడు బారసాల వేడుకంటే. వాడికి చెప్పండి అన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ అని. బారసాలకు వాడే తెచ్చుకున్నాడు ఉయ్యాలు తెచ్చుకున్నాడు ఇందాక. ఇక్కడ ఉయ్యాలు తేకూడదు అంటే పక్కన పెట్టాడు అక్కడ. అయ్యో సార్, పక్కన ఊగుతూ ఉండండి. అరే నీకు ఉయ్యాలు అవసరం లేదు, ఇదే నీకు ఉయ్యాలి, ఇందులో కూర్చొని ఊగిపో. సార్ ఇది కొంచెం పెద్దగా అవుతుంది సార్. చూసుకో ఇంకొకసారి. యూ థింక్ బాబు గారు లవ్స్ యూ ది మోస్ట్, కరెక్టే, అందరికీ తెలిసి ఇక్కడ. కానీ రాంగ్ అవుతే డిసప్పాయింట్ అవుతావు. ఇట్స్ ఓకే. షూరా? లేకపోతే ఒక్కసారి కార్తిక్ నడు, కార్తిక్ విల్ హెల్ప్ యూ. బ్రో చెప్ బ్రో. కేలో ఎఫ్ ఉంటుందేమో, రైట్? విల్ గో విత్ కార్తిక్. ఆయన కూడా రాంగ్ చెప్పొచ్చు. నువ్వు ఇక్కడ నాకు ఆల్రెడీ టెన్షన్లో ఉన్నాను. రెడీ అంటే ఇఫ్ యూ థింక్ బాబు గారు లవ్స్ యూ ద మోస్ట్ అంటే ఓకే ఓకే గో ఫర్ ఇట్. కార్తిక్ చెప్పినా వద్దన్నావు నువ్వు. అయిందా? లేదు. అయిందా? I still choose father, so అంతేనా? సరే ఇంకొక ఛాన్స్ తీసుకుందాం. ఇంకొక నేను డిసప్పాయింట్ చేయను, బికాజ్ సాఫ్ట్వేర్ డెవలపర్కి నేను పెద్ద ఫ్యాన్. సో ఆ ఇష్టం మీద ఇంకో ఛాన్స్ అంటున్నా. కమ్ ఆన్, గో ఫర్ ఇట్. ఓహో, నీకు అర్థమైందా? ఫస్ట్ టైం దొబ్బింది మాకు. అది పేలినప్పుడు అన్ని పేలాలి, కానీ కాలేదు, బై మిస్టేక్ అట్లా అయింది. అంటే విచ్ మీన్స్ నాట్ జస్ట్ ఫాదర్, చిట్టి, ఉమా, కార్తిక్, ఆల్ ఆఫ్ దెమ్ లవ్ యూ అండ్ వీ వాంట్ టు హ్యావ్ యూ ఆన్ స్టేజ్. థ్యాంక్ యూ సో మచ్. మనసు కదా మన మనసు కదా తెలిసినదా పది మురిసినదా వయసుకు వరసేదా. ఓ మనసు కదా మన మనసు కదా తెలిసినదా పది మురిసినదా వయసుకు వరసేదా. I want to thank Bheem sir first of all for giving me this opportunity. This is my first song, this is my debut song in the Telugu industry, and I never imagined that I could sing a South Indian song, and but this happened because of Bheem sir, and all the songs are just amazing, and I wish कि बहुत जल्दी मैं और भी songs के साथ आऊँ तेलुगु इंडस्ट्री में, एंड ऐसे ही प्यार मिलता रहे जैसे मुझसे एक सेल्फी ले लो को मिल रहा है. And yeah, just that's it. అమ్మ వీడి జిమ్మడా చెలసుగాడో లైఫ్ లోకి ఎంటర్ అయితే డేంజరేరో లవ్ తోటి ఒక్క స్మైల్ విచ్చుకోరో ముझसे एक सेल्फी ले लो
వాసు గారు మీరు ఎక్కడున్న స్టేజ్ మీకు రావాల్సిందిగా కోరుకుంటున్నాం. Gold, associate sponsor Vijeta Supermarket, media partner Brochill and event by Shreyas Media, one and only movie promotional agency. చంటిగాడి సినిమా హీరోగా చేసినప్పుడు అందరికి గుర్తు చేయడం కోసం అని చెప్పి ఒక డైలాగ్ చెప్తూ ఉండేవాడిని. హిట్లర్లో చిరంజీవి నేనే, అబ్బాయి గారిలో వెంకటేష్ నేనే, హలో బ్రదర్లో నాగార్జున్ నేనే, మాతో పెట్టుకోకలో బాలకృష్ణ నేనే, రౌడీ గారి పెళ్ళాల్లో మోహన్ బాబు నేనే, సంకల్పంలో జగపతి బాబు నేనే అని. ఆయన చిన్నప్పుడు యాక్ట్ చేశాను నేను చిన్న జగపతి బాబుగా. ఆయనతో పాటు తీర్పు సినిమాలో యాక్ట్ చేశాను. అయితే జేబీ గారి కన్నా ముందర నాకు వాళ్ళ నాన్నగారితో పరిచయం. వాళ్ళ నాన్నగారి నిర్మాణంలో బంగారు బుల్లెట్ సినిమాలో యాక్ట్ చేశాను. సచ్ అ వండర్ఫుల్ జెంటిల్మెన్ హీఈస్. నా జీవితంలో నేను మర్చిపోలేని మనుషుల్లో ఆయన ఒకరు. అండ్ జేబీ గారితో చిన్నప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్గా పనిచేయడం, పెద్ద అయిన తర్వాత ఆయన సినిమాకి నేను డైలాగులు రాసే అవకాశం రావడం చాలా చాలా వండర్ఫుల్ ఆపర్చునిటీ. అండ్ ఈ అద్భుతం జరగడానికి కారణం దాము గారు. విద్యాసాగర్ రాజు గారు నాకు దాదాపు ఒక 15 ఏళ్ళ నుంచి పరిచయం. సో చాలా నేను రాసిన పాటలు అవి ఆయన చాలా ఇష్టం. సో దాంతో రిఫర్ చేశారు. అండ్ దాము గారు హ్యాస్ బీన్ ఎక్స్ట్రీమ్లీ వండర్ఫుల్. ఫస్ట్ ఒక 2 సీన్లు వినంగానే రాయడానికి పనికొస్తానని ఆయనకు అనిపించింది. సో నాకు అవకాశం ఇచ్చారు. ఇవాళ తెలుగు సినిమా ఇండస్ట్రీ పుట్టిన రోజున నేను డైలాగ్ రైటర్గా పుట్టాను. చాలా చాలా సంతోషం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది ఆపర్చునిటీ సార్. డైలాగ్ రైటర్గా నన్ను గుర్తించి నాకు అవకాశాలు ఇస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ విద్యాసాగర్ రాజు గారు. ఫస్ట్ నుంచి కూడా ఆయన ఏంటంటే చాలా కష్టపడే తత్వం ఉంది ఆయనకి. ఈచ్ అండ్ ఎవ్రీ సీన్ ఒకటి క్రియేట్ చేయగానే కాల్ చేసి మాతో షేర్ చేసుకునేవాళ్ళు. ఒకసారి స్టోరీ ఓకే అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ ఆయన రివిజన్ చేస్తూనే ఉన్నారు. ఈచ్ అండ్ ఎవ్రీ మినిట్ మూవీ గురించి ఆయన ఆలోచిస్తూనే ఉన్నారు. ఒక గుడ్ ఎలిమెంట్ రాగానే దాంతో సాటిస్ఫై అవ్వకుండా దీనికన్నా ఇంకా బెటర్గా ఏం చేద్దాం, దీనికన్నా ఇంకేం బెటర్గా చేద్దాం అని చెప్పి ఎప్పుడు ఆలోచిస్తూనే ఉండేవారు. సో ఆయన కష్టానికి ప్రతిఫలంగా ఈ సినిమా బిగ్ హిట్ అవుతుందని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎన్ని హడ్డులు వచ్చినా ఆ హడ్డుల్ని అంతా మెటల్గా వేసి ఇప్పుడు ఇక్కడ ఈవెంట్ పాసిబుల్ అయిందంటే అందరు బ్లెస్సింగ్స్ వల్లనే, అందరూ మంచి మనుషుల వల్లనే. సో వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్. విజువల్ చూసాను నేను చాలా బాగున్నా. నాకే డౌట్గా ఉంది. సో అలా మన కెమెరామ్యాన్ గారు ఒక వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్. వాళ్ళు మాత్రం కాదు, ఎవ్రీ ఇండస్ట్రీలో ఉన్న అందరు లైటింగ్ నుంచి అందరూ ప్రతి ఒక్కరికి నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి. చాలా బాగా చూపించారు. ఇంతకుముందు భయ్యా రితిక్ రోషన్ అన్నారు, అందులో కొంచెం సగం రోషన్ వచ్చేసాను. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది చూసేటప్పుడే గుర్తొచ్చింది, కొంతమందిని దూరం నుంచి చూస్తే ఓ ఫీల్ ఉంటుందండి, ఓ సాటిస్ఫాక్షన్ ఫీల్ ఉంటుంది. అది మనం చూస్తూ ఉండిపోతాం ఆహా బాగున్నారు అని. సో అలాగే నాకు జేబీ సార్కి పెద్దగా కాంబినేషన్ లేదు. ఆయన ఒకే ఒక్కసారి సెట్కి వచ్చారు. ఆయన అప్పుడు కూడా వస్తున్నా నేను ఆగిపోయి మనిషి బాగున్నారు అని వెళ్ళిపోయినా. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి సార్ని చూస్తున్నాను. అంటే నేను చిన్నవాడుగా ఉన్నప్పటి నుంచి సార్ని చూస్తున్నాను, అపార్థం చేసుకోవద్దు. ఆయన ఎలాగున్నారో ఇప్పటి వరకు అలాగే ఉన్నారు. మేబీ ఈ ఫాదర్ క్యారెక్టర్ వల్ల కొంచెం వైట్ వేసుకున్నారో ఏమో నాకు తెలియదు, డై వేసుకున్నారు. సో నాకు సార్ ఎలా చెప్పాలో తెలియదు కానీ ఐ లవ్ యూ సార్. అండ్ ఈ ఈవెంట్ని బ్లెస్ చేయడానికి వచ్చిన మన సునీల్ గారు, నేను ఫస్ట్ మూవీ ఆయనతో చేశాను ఆనందమాందమయ్యని. నాకు ఊహ తెలిసినప్పుడు నేను నచ్చిన ఒక యాక్టర్ సునీల్ గారు. సో నాకు కొంచెం భయంగా ఉంది ఫస్ట్ వచ్చేటప్పుడు. బట్ ఆయన చూసిన తర్వాత ఒక ఫ్యామిలీ మెంబర్ ఇక్కడ ఉన్నారనే ఒక సంతోషం, ఒక హ్యాపీనెస్, ఒక పాజిటివిటీ నాకు వచ్చింది. సో థ్యాంక్ యూ సో మచ్ సునీల్ గారు. ఇది నాకు ఒక ఫ్యామిలీ అయింది. ఎందుకంటే ఇలా మంచి స్క్రిప్ట్లో, ఇలా హీరోయిన్కి ఇంపార్టెన్స్ ఉన్న స్క్రిప్ట్లో సార్ కూడా ఇలా మంచి టీంలో లాంచ్ అవ్వడం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఐ ఫీల్ సో గ్రేట్ఫుల్ అండ్ బ్లెస్డ్. అండ్ ఐ నీడ్ టు థ్యాంక్ ఎవ్రీ సింగిల్ వన్ ఆఫ్ దెమ్, లైక్ సాగర్ గారు, దాము సార్, హీ ఈజ్ లైక్ అ గాడ్ ఫాదర్ టు మీ. సీరియస్లీ హీ క్యాడ్ మీ సో వెల్. శ్రీకాంత్ గారు, వాసు గారు, సార్ జగపతి బాబు గారు. సార్ వెన్ ఐ సీ యూ ఐ ఫర్గెట్ ఎవ్రీ లైన్ సార్. I wish you would have been my pair, not this guy. కార్తిక్ గారు, సీరియస్లీ కార్తిక్
చాలా మంచి కో యాక్టర్. అండ్ ఆల్సో భరత్, హీఈస్ లైక్ మై ఫ్రెండ్. హీ అండ్ హిస్ ఫ్యామిలీ, దే బికేమ్ లైక్ మై ఫ్యామిలీ. ఇఫ్ ఐ ఫర్గెట్ సమ్వన్, ప్లీజ్ forgive me. And also you, the costumes, everything, the writers and every single one, I'm just forgetting everyone, but this is a family for me. ముందుగా ఈరోజు మార్నింగ్ నుంచి నాకు కాల్స్ మెసేజెస్ వస్తున్నాయండి, ముఖ్యంగా మీడియా ఫ్రెండ్స్ దగ్గర నుంచి. సినిమా చాలా డిఫరెంట్గా ఉంది, బాగుంది, మీకు ఇది మంచి బ్రేక్ వస్తుంది, మంచి పేరు వస్తుంది అనేసి. మీ యొక్క సపోర్ట్, లవ్, కన్సర్న్, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇట్ మీన్స్ అ లాట్. మా సినిమా ఈరోజు ఇంత పాజిటివ్ వైబ్స్ తోటి అందరికీ రీచ్ అయిందంటే అది కేవలం మీ వల్లే సాధ్యం అయిందండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ శ్రీ రంజిత్ మూవీస్ ఇంత ప్రెస్టీజియస్ బ్యానర్లో నాకు అవకాశం దక్కినందుకు నేను చాలా అదృష్టంగా భావిస్తున్నానండి. ఐ షుడ్ థ్యాంక్ దాము సార్ ఫర్ దిస్. థ్యాంక్ యూ సో మచ్ సార్. దాము గారి గురించి అందరికీ తెలుసు, ఎంత జెన్యున్ పర్సనో, ఎంత ప్యాషనెట్ ప్రొడ్యూసరో, అఫ్ కోర్స్ హ్యాండ్సమ్ హంక్ కూడా. బట్ నేను ఒక విషయం చెప్పాలండి, ఈరోజు నా ప్లేస్లో ఆయన తలుచుకుంటే ఇంకో పెద్ద స్టార్ ఉండేవాడండి. కాకపోతే సార్ ఒకటే నమ్ముతాడు, ఇట్స్ నాట్ అబౌట్ బిజినెస్, మార్కెట్ కాదు, కథ, స్క్రిప్ట్, ఆ స్క్రిప్ట్ తగ్గ క్యారెక్టర్స్, ఆ క్యారెక్టర్స్ తగ్గ కాస్టింగ్ని నమ్ముతారు. సో దట్ ఈస్ రియలీ గ్రేట్ ఆఫ్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. అలాంటి ఒక చిలకొట్టుడు, సందడే సందడి, అల్లరి ప్రేమికుడు, ఇప్పుడు ఫాదర్ చిట్టి, ఉమా కార్తిక్, ఒక డిఫరెంట్ కాంట్రాస్ట్ని చూడబోతున్నారు మీరందరూ. ఎందుకంటే గత ఫ్యూ ఇయర్స్ నుంచి ఆయన ఒక స్టైలిష్ విలన్గా, ఒక రగ్డ్ లుక్ తోటి చూశారు. సో ఇప్పుడు ఒక డిఫరెంట్ అంటే ఆయనకున్న కామెడీ టైమింగ్ అండి డిఫరెంట్, వేరే లెవెల్ అండి. మేము చాలా ఎంజాయ్ చేసాం, చాలా అల్లరి చేసాం. అది రేపు మీ స్క్రీన్లో చూడబోతున్నారు. యాక్చువల్గా నాకు దాము గారు 15 years బ్యాక్ ఇలా ఈ FCUK సినిమా తీస్తున్నానని చెప్పారు. దాని గురించి ప్రమోషన్ ఏదైనా వెరైటీగా చేయాలంటే నేను పూల రంగుల్లో 6-pack షర్ట్ ఓపెన్ అయినప్పుడు నా బెల్ట్ మీద ఇంత పెద్ద బకిల్ మీద FCUK అని ఉంటుందండి. అప్పటి నుంచి నేను పబ్లిసిటీ స్టార్ట్ చేశానండి. ఈయన చెప్పి మీరు ఇప్పుడు యూట్యూబ్లో చూసుకోవచ్చు, నా 6-pack ఓపెనింగ్ షాట్లో పెద్ద బకిళ్ళు, దాని మీద FCUK. ఏమండి కరెక్టే కదా, ఫాదర్ చిట్టి ఉమా కార్తిక్ అని అప్పుడు చెప్తే నాకు, నేను అప్పటి నుంచి పబ్లిసిటీ చేసుకొస్తున్నాను ఈ సినిమాకి. సో మీరందరూ కూడా దయచేసి ఒక మంచి టీంని అందరినీ ఎంకరేజ్ చేయండి. వీళ్ళందరికీ మంచి లైఫ్ రావాలని కోరుకుంటున్నాను ఈ సినిమా ద్వారా. అలాగే యూట్యూబర్స్ అందరూ కూడా చాలా కొత్తగా, నేను వాళ్ళ ఇవన్నీ కాన్సెప్ట్లన్నీ యూట్యూబ్లో చూశానండి. వాళ్ళని డైరెక్ట్గా చూసే అవకాశం దాము గారు వాళ్ళకి కలిగింది. ఈయన న్యూ టాలెంట్ ఉంటే ఎక్కడి నుంచైనా పిక్ చేసి తీసుకొచ్చి స్టేజ్ మీద నిలబెడతారంటానికి మీ అందరికీ అదే ఎగ్జాంపుల్. ఎంతో కష్టపడితే 300 మంది 400 మంది కష్టపడితే ఒక మంచి సినిమా వస్తుంది, వీళ్ళందరూ సెలబ్రిటీస్, వీళ్ళందరూ గొప్పళ్ళని కాదండి. 300-400 మంది కష్టపడితే ఒక ప్రాజెక్ట్ వస్తుంది. మీకు మీరు సెల్ఫ్ మేడ్, ఒక్కరే బై యువర్ సెల్ఫ్, వన్ మ్యాన్ షో, యూట్యూబర్స్, మీరు గొప్పళ్ళు. ఎందుకంటే యూ క్రియేట్, యూ డూ ఇట్, యూ యాక్ట్ అండ్ యూ గెట్ ద మ్యాక్సిమం రెస్పాన్స్ ఫ్రమ్ సో మెనీ మిలియన్స్ ఆఫ్ పీపుల్. ఇలా అంటే మిలియన్ టిక్స్ ఏంటండి దుర్గారావు గారు, వాట్ ఈస్ దాట్? మేమందరూ ఎందుకండి? ఆసమ్, ఐఎమ్ రియలీ హ్యాపీ ఆల్ ఆఫ్ యూ ఆల్. సో యూ ఆల్ ఆర్ రియలీ గుడ్ అండ్ యూ ఆల్ ఆర్ గ్రేట్, కీప్ ఇట్ అప్. ఈ సినిమా అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టార్ట్ అయినప్పుడు నేను ఒకటే చెప్పాను సాగర్కి, టైటిల్ బాగుండాలి, ట్రైలర్ బాగుండాలి అని. టైటిల్ FCUK చెప్పాను, చాలా బాగుంది. ఇది డెఫినెట్గా రీచ్ అవుతుంది ఫర్ సో మెనీ రీజన్స్, మీ అందరికీ తెలుసు ఏ రీజన్స్. సో ఈ టైటిల్ అనేది సక్సెస్ అయింది, టీజర్ అనేది సక్సెస్ అయింది, ఆల్రెడీ ఇది లోతుగా వెళ్ళిపోయింది, ఆల్రెడీ ఆడియన్స్ నుంచి రెస్పాన్స్ విపరీతంగా వచ్చింది, విచ్ ఇస్ అ వెరీ గుడ్ వన్. మొన్న ఎప్పుడో పార్టీకి వెళ్ళానండి, ఒక పార్టీకి వెళ్తే 60 మంది ఉన్నారు, దాదాపు 50-60 మంది ఉన్నారు, అందరూ 50-60 years. వీళ్ళందరూ కూడా ఇది నీ కదరా అనుకుంటున్నారు. సో అందరికీ ఒక స్టోరీ ఉందన్నమాట వెనకాల బ్యాక్గ్రౌండ్లో. కానీ ఈ సినిమాలో బూత్ లేదండి, ప్లీజ్ డోంట్ మైండ్. ద టైటిల్ రీచ్ అవ్వడానికి చేసిన పని అండ్ ఫాదర్ చిట్టి ఉమా కార్తిక్ అనేది మా ఇంటెన్షన్ ఫైనలీ. సో యూ వాచ్ ద ఫిల్మ్ అండ్ ఎంజాయ్ ద ఫిల్మ్ బికాజ్ ఇట్ ఈస్ అ హిలేరియస్ ఫిల్మ్. అండ్ మీకు కావాల్సిన ఎంటర్టైన్మెంట్ ఈ ఇయర్ ఏది రాలేదు కాబట్టి దిస్ విల్ బి ద ఎంటర్టైనర్ ఫర్ ద ఇయర్ అని ఐఎమ్ హోపింగ్. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సినిమా అందరికీ నచ్చుతుంది. ఇట్స్ లైక్ ఎ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అండ్ ప్లీజ్ అందరూ చూడండి. దీనికి ఎంతోమంది కష్టపడితే చేస్తేనే ఒక ఫిలిం, దీన్ని అందరూ సక్సెస్ చేయండి చూసి. అండ్ థ్యాంక్స్ అ లాట్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ సో మచ్, ఎస్పెషల్లీ హీరోయిన్ ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ. I was very honored that Sagar sir picked me for this because it was a wonderful experience working with him. And set lo kuda, like it was really
I know it was a different experience, knowing what he wanted and how clear he was with everything. It's a very amazing cast, and I'm a newcomer, so I don't have too much to say, but only that I admire all these people and our producers. Thank you so much. It was a very chilled out set, and one of the best sets I've been on. So thank you so much. And Telugu industry, it's a beautiful film. సో ఆయన నాతో మాట్లాడి నాతో సినిమా చేస్తానని ఫిక్స్ అవ్వలేదు. ఆయన ఫస్ట్ ఒక ఏదో విజువల్ చూసి దెన్ ఆయన ఫిక్స్ అయ్యారు నువ్వు చేస్తున్నావు అనేసి. దెన్ దాము సార్ దగ్గరికి తీసుకొచ్చి కూర్చోబెట్టి చెప్పారు శివ మన సినిమా చేస్తున్నారని. పాజిటివ్ ఎనర్జీ. ఓకే, సో మాకు ఎలాంటి ఒక నెగిటివ్ టాక్ వస్తే కూడా, ఎలాంటి ఒక ప్రాబ్లం వస్తే కూడా ఇమీడియట్ వాసు గారి దగ్గరుండి క్లియర్ చేసేవాళ్ళు. జేబీ సార్ గురించి ఒకటి చెప్పాలి నేను. యాక్చువల్గా 2 years బ్యాక్ నాకు ఒక కాల్ వచ్చింది. నేను మనోజ్ గారి దగ్గర వర్క్ చేస్తున్నాను యాజ్ ఎ చీఫ్ అసోసియేట్, మేకప్ రవి. కాల్ చేసి ఇలా చెప్పారు, పటేల్ సార్ అనే ఒక సినిమా చేస్తున్నారు సార్, నీ పేరు రికమెండ్ చేశారు, సో ఏంటి చేస్తావా అది అనేసి. సో అంతకుముందు నాకు జేబీ సార్తో ఉన్న పరిచయం ఏంటంటే జాగ్వార్ అనే ఒక మూవీలో జస్ట్ లైక్ వర్క్ చేసాం. అంతకుముందు చాలామంది ఆర్టిస్టులతో చేసాం, అలాగే వర్క్ చేసాం. ఒక 2 times మీట్ అయి ఉంటాను మోస్ట్లీ. దాని తర్వాత ఎప్పుడూ లేదు. సో ఐ డోంట్ నో, పేరు గుర్తుపెట్టుకొని ఐ మీన్ నా పేరు రికమెండ్ చేశారంటే ఐ డోంట్ నో హౌ టు సే. చాలా సినిమాలు చేశాను, అన్ని ప్రొడక్షన్ హౌస్తో చేసిన ఫీల్, బట్ ఇది ప్రొడక్షన్ హౌస్ కాదు, ఇది ఫ్యామిలీ. చెప్పడానికి ఏమీ లేదు. ఇంకొక చిన్న గేమ్ ఉంది, అది జేబీ సార్ ఆడిచ్చేస్తారంట. ఇంక చెప్పేసాను సార్, ఇంతే. సరే, FCUK ఎట్టగో కాంట్రవర్సీ ఉంది కాబట్టి టైటిల్ మీద దాన్ని ఇంకొంచెం కాంట్రవర్సీ క్రియేట్ చేద్దాం, బికాస్ ఐ వాంట్ ద టైటిల్ టు రీచ్ ద ఆడియన్స్. సో ఇప్పుడు దాముని బ్లైండ్ ఫోల్డ్ చేసి 4 ఆల్ఫబెట్స్ ఇస్తాం. ఆ ఒక్క స్పెల్లింగ్ తప్ప మిగతా స్పెల్లింగ్లన్నీ రావాలి. ఆ స్పెల్లింగ్ వస్తే 3 గుంజీలు తీయాలి. ఎవ్రీబడి స్టే బ్యాక్ ఆన్ ద స్టేజ్ ప్లీజ్. గ్రేట్ గోయింగ్ సార్. ఆ పదం అయితే రావట్లేదు సార్. యు ఆర్ సేఫ్. గుడ్ జాబ్. ఓకే, 2 more chances. ఓకే, గుంజీలు తప్పింది. వావ్, యు డిడ్ ఇట్. ఓకే, సూపర్. అరే, ఇది పక్కా టైటిల్ వచ్చింది. సాగర్. రైట్ సార్, FCUK. నువ్వే టైటిల్ పెట్టింది, నువ్వేదా? నీకు నిజంగా సినిమా మీద ప్రేమ ఉంటే డిడ్ యూ ఫీల్ ఇట్? ఓకే, గుడ్. ఎనీవే, ఐ థింక్ దట్స్ ఎనఫ్. లేట్ అవుతుంది. Okay, thank you everybody. Good night. Thank you so much, sir. Thank you so much, sir, and wishing the whole team of FCUK all the very best, sir. Thanks, Ravi. Anytime, sir. Thanks. Yoda. Thank you, Majid. Great job. Thank you so much, very sir. much. Thank you, sir. Media వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి.